ఈరోజు శుభంకి అనమాట. ఆకాశం థీమ్ అని చెప్పారు కదా, ఆకాశం థీమ్ కాబట్టి మా వాడికి వైట్ డ్రెస్ కోట్ పెట్టాను. చక్కగా వైట్ వేసుకొచ్చారు. చాలా చల్లని లస్సీ రాయారు వైట్ కలర్ కాబట్టి. సో ఈ ఎండ బాగా మండిపోతుంది కదా, ఆ ఎండ కాదు మాకు ఆకాశంలో ఇది చూడాలనుంది అని ఇంట్రెస్ట్ ఉంది అని ఏంటి అనేది మా వాళ్ళు చెప్తారు. విందాం ఏం చెప్తారు. వచ్చేసండి. ఇంత ఎండలో నీకు ఆకాశంలో ఏం చూడాలనిపిస్తుంది? స్కై బ్లూ క్లౌడ్స్, చల్లని వెలుగు. సాయంత్రం అయితే వచ్చే చందమామ చల్లగా చూడాలనిపిస్తుంది. ఈ టైంలో తొలకరి చిరుకులు పడినప్పుడు ఇంద్రధనుసు వస్తుంది కదా, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అది చూడాలనిపిస్తుందా? నేను ఇప్పటిదాకా ఐస్ గడ్డ వర్షం చూడలేదు, అది చూడాలనిపిస్తుంది. వావ్. నేను నాకు రెయిన్బో అంటే బాగా ఇష్టం, దాన్ని చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతంగా నీకు అది చూడాలనిపిస్తుంది. వర్షం వచ్చే ముందు మబ్బులు వస్తాయి కదా, అప్పుడు చాలా బాగుంటుంది. క్లైమేట్, ఆ గాలి, అది చూడాలనిపిస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఆకాశం నీలంగా చల్లగా ఉండి ఎల్లో షేడ్ వస్తుంది, అది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అది చూడాలనిపిస్తుంది. నాకైతే అసలు వర్షమే చూడాలని ఉంది. అర్జెంట్ గా వర్షం వచ్చేయాలి. ఇంత ఎండలో వర్షం, ఎండ ఉండాలి, వర్షం ఉండాలి. కుక్క నక్క పెళ్ళైంది. ఎండ వాన కుక్క నక్క పెళ్ళి అంటారు. చల్లటి గాలులతో వర్షం పడుతూ ఆ మట్టి వాసన పీల్చుకుంటూ అలా వేడివేడి చాలా మందికి అలా మట్టి వాసన అంటే చాలా ఇష్టం నాకు. ఇంత హాట్ వెదర్ లో సడన్ గా వాన పడి వాన తర్వాత వచ్చే రెయిన్బో చూడాలని. నాకు అటు ఎండ కిందేమో మంచు, అలా అలా చూడాలని. వావ్. యాక్చువల్ గా వెన్నెల మనం చూడలేము, కానీ మన పూర్వోత్తరం వాళ్ళందరూ వెన్నెల చూడాలంటే ఎండ ఎక్కువగా ఉంటే వెన్నెల అని చెప్తారు. అలాగే ఉంది బయట. ఇంత ఎండలో వర్షం పడితే చూడాలి. ఎండ వాన వస్తే కుక్కలు నక్కలు పెళ్ళిళ్ళు అంట. మీకు అవి చూడాలనిపిస్తుందా?